నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి 12వ వార్షికోత్సవం దర్శనం చేసుకున్న కేఎన్ఆర్. గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగారావు చేతుల మీదుగా ప్రారంభించారు. భూ సమస్యపై తప్పుడు రిజిస్ట్రేషన్లపై సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కి ఘనంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు. ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి 12వ వార్షికోత్సవం దర్శనం చేసుకున్న కేఎన్ఆర్. 85వ వార్డు లంకలపాలెం కూడలిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ డాక్టర్ కర్నంరెడ్డి నరసింగారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 108 కలశాలతో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారని అన్నారు. వేద పండితుల సమక్షంలో స్వామివారికి శాంతి హోమం నిర్వహించారని అన్నారు. అనంతరం కమిటీ సభ్యులు కేఎన్ఆర్ ని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోసూరు తాతారావు, ఆది సత్యబాబు, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కలశాన్ని పట్టుకుని అందరూ కూడా దంపతులు కలశం పట్టుకుని ఓం అంటూ పైకి కలశం ఓం అంటూ పైకి చేసండి. లంకిలపాలెం జంక్షన్ లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు రమేష్ నాయుడు గారు, మిగతా కమిటీ సభ్యులంతా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఆలయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించి ఇప్పుడే 108 కలశాలతో 108 మంది మహిళలు అంతా భక్తులంతా వచ్చి స్వామివారికి కలశ పూజ, అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. వేద పండితుల సమక్షంలో 3 రోజులుగా ఇక్కడ ప్రత్యేక హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎల్లుండి సుమారు 10,000 మందితో ఇక్కడ భారీ అన్ని సమారాధన కూడా భక్తులందరికీ కూడా కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రమేష్ నాయుడు గారు, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరికీ ఆహ్వానం మేరకు మేము బీజేపీ తరపు నుంచి గూటూరు శంకర్రావు గారు, ఈ వార్డు అధ్యక్షులు సత్యబాబు గారు, మండల అధ్యక్షులు తాతారావు గారు, అదేవిధంగా గోవింద్ గారు, తాడి గోవింద్ గారు, కృష్ణారెడ్డి గారు, మండల సెక్రటరీ రవీంద్ర గారు అందరూ పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. గాజువాక నియోజకవర్గం అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న రోగులు వేచి ఉండే హాల్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లుపిన్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సుమారు 7 లక్షల సిఎస్ఆర్ నిధులతో హాస్పిటల్ కి వెయిటింగ్ హాల్ షెడ్, 50 కుర్చీలు,
4 ఫ్యాన్లతో కూడిన వెయిటింగ్ హాళ్లను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి అవ్వాలంటే మరిన్ని సంస్థలు ముందుకు రావాలని అన్నారు. ఆసుపత్రిలో ఏమైనా లోటుపాట్లు ఉన్న ఎడల తన దృష్టికి ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. లుపిన్ సంస్థ సైట్ హెడ్ విక్టర్ గోపికృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్, స్థానిక కార్పొరేటర్లు ఇళ్లపు వరలక్ష్మి, మరో కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎవరికి చాలా ఇబ్బంది పడ్డారు. దీన్ని గమనించి ఎలాగైనా సరే దేశంలో వెయిటింగ్ చేయకూడదు. దయచేసి ఒక 5 minutes దయచేసి అందరూ స్టేజ్ కోసం చెప్పిన మనుషుల్ని సార్ అనుమతితో సార్ ఆశీస్సులతో చాలా ఆనందం. ఈరోజు గాజువాక ప్రజానికం తరపున మరి లూపిన్ సంస్థ మరి పెద్దలైనటువంటి విక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సకాలంలో వారి షెడ్ ఏర్పాటు చేయడం, సూపరింటెండెంట్ గారు అడగడం, అలాగే నాయకులు దీన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళడం, వాళ్ళ సకాలంలో ఇది నిర్మాణం చేయడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కొంతవరకు చేస్తుంది, కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి మనం చేతనైనటువంటి సహకారం అందించేటట్టుగా, వారి ద్వారా అందించేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సమాజంలో సేవ చేయడానికి, సహకారం అందించడానికి చాలామంది ఉన్నారు. దానికి కొంచెం నిస్వార్థమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆ నిస్వార్థమైనటువంటి ప్రయత్నం చేస్తే ఇలాంటి కష్టంలో ఉన్నటువంటి వారికి ఇది కాస్త ఉపశమనం కలిగించేటట్టుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మిత్రులారా, కొన్ని ఫీల్డ్స్ అయితే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, అవి మనం చాలా జాగ్రత్తగా, స్వచ్ఛందంగా, నిస్వార్థంగా సేవ చేయాల్సినటువంటి ఉంది. ఇది మెడికల్ ఫీల్డ్ కానీ, టీచింగ్ ఫీల్డ్ కానీ, అలాగే రాజకీయం కానీ, నాయకత్వం కానీ, అలాగే ప్రెస్ కానీ, మిగతా సంస్థలు అలాగే ఉంటాయి, న్యాయ వ్యవస్థ కావచ్చు. కానీ ప్రత్యేకంగా ఎక్కువగా ప్రజలతో మమేకమైనటువంటి ఈ రంగాలు, ఈ ఫీల్డ్స్ అన్నాను కదా, ఈ రంగాలు చాలా మంచిగా పవిత్రమైనటువంటి ఆలోచనతో నిస్వార్థమైనటువంటి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మన ప్రీతమ శాసనసభ్యులు మరియు ఈ హాస్పిటల్కి చైర్మన్ గారైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ లుపిన్ సంస్థ వారు పేటర్ గారు మనకి వాళ్ళు ఇంజక్షన్ నిధులు 9 లక్షల వరకు సుమారు కేటాయించి ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కోసం వెయిటింగ్ హాల్ నిర్మించి ఈరోజు ప్రారంభోత్సవం చేసినందుకు లుపిన్ సంస్థ వారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు వరలక్ష్మి గారికి, మరో కార్పొరేటర్ గారు సోదరులు రౌతు శ్రీనివాస్ గారికి, టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఏపీఎస్సీ డైరెక్టర్ గారు ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు గోపికృష్ణ గారికి, వేదిక పై ఉన్న పెద్దలకి, కుటుంబ నాయకులకి, ఈ నర్సెస్కి, డాక్టర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ తర్వాత అంత పెద్ద హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది మన అగన్పూడి హాస్పిటలే. మేము గతంలో కరోనా టైంలో ఇక్కడ 6 గంటలు కూడా మా తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు
ప్రత్యేకంగా కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్ కి మనకి రాష్ట్రంలో మరి మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీకి సంబంధించిన నాయకుడే. ఆయన ఇప్పుడే గవర్నమెంట్ గారు మాట్లాడుతూ మనకి 50 లక్షలు అవసరమైన వెంటనే శాంక్షన్ చేశారని చెప్పారు. దీనికి మెయిన్ మన హాస్పిటల్ అంతా చక్కగా డెవలప్ అవుతున్న దానికి కారణం హాస్పిటల్ చైర్మన్ స్థానిక సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి కృషి వల్ల అందరి తరఫు నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిపుణుల లాంటి సంస్థలు వస్తే ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పటికే 50 పడకల హాస్పిటల్గా ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని 100 పడకలు చేయడానికి 15 కోట్ల వరకు నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలో అది కూడా ప్రారంభించుకుంటాం. ధన్యవాదాలు. పార్వతీపురం నాటిబొడ్డున ఆక్రమణకు గురైన వరహాలు గెడ్డ భూ సమస్యపై తప్పుడు రిజిస్ట్రేషన్లపై సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన చేపట్టి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారని తెలిపారు. దీనికి స్పందించిన మున్సిపల్ అధికారులు మంగళవారం ఆక్రమిత ప్రాంతాన్ని సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన స్థలంలో వేసిన కంచెలను తొలగించారు. ఈ చర్యలను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్వాగతించారు. మున్సిపల్ అధికారులు తొలగింపులు చేపట్టిన వరహాలు గెడ్డ స్థలం వద్ద గురువారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ సుమారు 18 కోట్ల రూపాయల విలువైన వరహాలు గెడ్డ కోరంబోకు స్థలం ఆక్రమణకు గురైందని అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ అగ్రనేతకు 2 కోట్లు ముడుపులు చెల్లించి తప్పుడు సర్వే నెంబర్లతో 1200 గజాల స్థలాన్ని విశాఖపట్నం షాపింగ్ మాల్ యాజమానికి అమ్మకాలు చేశారని ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్లు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు లంచాలకు అమ్ముడుపోయి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగం ఇది ఆక్రమిత స్థలమని నిర్ధారించినప్పటికీ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ వ్యవహారాన్ని సమర్థించుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా వరహాలు గడ్డ ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి మొత్తం గెడ్డలలో జరిగిన ఆక్రమణలన్నింటినీ గుర్తించి శాశ్వత ప్రతిపాదికను తొలగించాలని డిమాండ్ చేశారు. వరహాలు గడ్డ 120 అడుగుల వెడల్పు కలిగి ఉన్నదని దాని ప్రతిపాదికన తొలగింపు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆక్రమణపై ఫిర్యాదులు చేసిన సిపిఎం నాయకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ సర్వే చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్వతీపురం పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అధికారులు స్పందించకపోతే భూమి లేని పేదలు చిల్లర వ్యాపారాలు కోల్పోయిన వర్తకులతో భూ ఆక్రమణలకు కూడా దిగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.వై. నాయుడు, పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు బివి రమణ తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మొత్తం వరహాలగడ్డ ఆక్రమణలే కాదు, ఈవేళ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 50 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేవలం నెలకు 10,000 రూపాయలు చెప్పున్న లీజుకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చారు. ఆ పక్కనున్న షాపులేమో చిన్న చిన్న షాపుల్ని 10,000కి 15,000కి లీజుకి ఇవ్వడం అనేది జరిగింది. పేదలకైతే ఒక రకంగా, కార్పొరేట్ పెట్టుబడిదారులకైతే ఒక రకంగా ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు. కాబట్టి ఒక ఆర్టీసీ కాంప్లెక్సే కాదు, మొత్తం దేవుడు బంద్ కానీ, కామయ్య బంద్ కానీ అనేకమైన బందులు ఇవన్నీ కూడా ఆక్రమణలు జరిగాయి. వీటన్నిటి మీద దశల వారీగా సిపిఎం పార్టీగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుపతి పర్యటన విజయవంతంగా ముగించుకొని గురువారం మధ్యాహ్నం ఇండిగో విమానంలో విశాఖ వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్ణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ నాయకులు దామోదర్ యాదవ్, తాతారావు, వెన్నా శ్రీరామూర్తి, స్టీల్ ప్లాంట్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు కేఎస్ఎన్ కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాడీ బయట
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావడంతో గాజువాకలోని ఆ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆయా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సమక్షంలో కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల నుంచి వచ్చిన తెదేపా నాయకులు, తెదేపా నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పల్లా నాయకత్వంలో తామంతా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేలా పల్లా ప్రసంగించారని 2029లో కూడా అతని నాయకత్వంలోనే పనిచేస్తామని 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ అన్నారు. పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపేలా ఇటీవల నా కార్యకర్త పేరుతో ఎమ్మెల్యే పల్లా చేపట్టిన కార్యక్రమం ప్రతి కార్యకర్తల్లో చైతన్యాన్ని నింపిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పల్లా చేస్తున్న కృషికి కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షులు అలాగే కోకన్నలు కూడా రాష్ట్ర అధ్యక్షులు అలాగే కోకన్నలు కూడా కదరా ఏం చేయొచ్చు కదరా కెపాసిటీ ఏమిటో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం కెపాసిటీ ఏంటో మీకే అర్థం అవుతుంది. ఎంతమందిని స్వయాన వెళ్ళి తీసుకొచ్చి మీరు పెట్టండి, మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చి యువత ఉద్యోగాల అవసరం, రాష్ట్ర అభివృద్ధి అవసరం ఉద్దేశంతో ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక మహానగరంలా తయారు చేయాలని ఉద్దేశంతో మరి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మన మెంబర్షిప్ అయిన తర్వాత సుమారు ఏ పార్టీ లేని విధంగా దేశంలో సుమారు 1 మంది మెంబర్స్ వేల మెంబర్షిప్ తీసుకున్నారు. చాలా గొప్ప విషయం. పార్టీకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కాదు, వాళ్ళకి మెయిన్ గవర్నమెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి. సో ఈవేళ విశాఖ ఉమ్మడి జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. 3 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇవాళ పెట్టే అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఉద్యోగాలు కూడా 1 లక్ష దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి త్వరలోనే ఇవాళ శంకుస్థాపన చేసే స్టేజ్ పడింది. మీరు గతంలో చెప్పచ్చు, గతంలో కూడా ప్రణాళిక ప్రకారం పార్టీని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, కార్యకర్తను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు పెడుతూ ఇన్సూరెన్స్ కూడా పెడుతూ ఎవరైతే ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఎవరి వల్ల చాలా గొప్ప విషయం. మేము ఇంకా ఇంకోటి కోరాం, సాధారణంగా చనిపోతున్న కార్యకర్తలు కూడా ఏదైనా
కొంత కాంపన్సేషన్ ఇచ్చి ఆ కుటుంబానికి వెసులుబాటుగా ఉన్న ఉద్దేశంతో వచ్చే ఏడాది అది మేము కోరిన దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈవేళ మా పెద్ద నియోజకవర్గానికి సంబంధించి మా పరిశీలకులు రాజబాబు గారి సమక్షంలో ఏవైతే మండల కమిటీలు, వార్డు కమిటీలు, అట్లాగే నియోజకవర్గ కమిటీలుగా కొన్ని వెయ్యాలి, అనుబంధ సంస్థలు వెయ్యాలి. ఇవన్నీ కూడా తర్వాత తీసుకుంటాం. ముఖ్యమైన కమిటీలన్నీ ఇవాళ ప్రమాణ స్వీకారంతో పార్టీ ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో ఉన్న పెద్దలందరూ, యువకులు పెద్దలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు జరుగుతున్న ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు కూడా పర్యవేక్షణ చేసి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారికి సమానంగా ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. థ్యాంక్ యూ. ఏఐ సదస్సు వల్ల అమెరికా తర్వాత 2వ స్థానం విశాఖపట్నం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు జరిగే ప్రయోజనం గతంలో కూడా మీకు చెప్పాను ఒకసారి సభలో మనం మాట్లాడుతున్నప్పుడు ఏఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ డేటా సెంటర్లు అనేవి విశాఖపట్నాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ దేశంలోనే 2 అతిపెద్ద ఏదైతే డేటా సెంటర్గా గూగుల్ కానీ మిగతా కంపెనీలు కానీ అదానీ కానీ ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచానికి ఒక 20 కంట్రీలకి కేబుల్, అండర్గ్రౌండ్ కేబుల్ వేసి ఇక్కడి నుంచే డేటా సప్లై చేయాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున 70,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ వస్తుంది. ఎక్కడ చేస్తున్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులంతా కూడా రేపు విశాఖపట్నానికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్థిరపడే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్తగా వచ్చిన యువతకి ఈ ఏఐ అన్న మెసేజ్ నేర్చుకుంటే ఏ డిగ్రీతో సంబంధం లేదు. అట్లీస్ట్ ఆ డిప్లొమాకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సు నేర్చుకుంటే ఒక 4 నెలల్లో ట్రైనింగ్ ఇస్తారు. విజయనగరం ఆంధ్ర గర్ల్స్ బెటానియా ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో గల శివాని పబ్లిక్ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ సిబ్బంది మాట్లాడుతూ సెలక్షన్స్ లో 75 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 25 మందిని సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. ఫిజికల్, మెడికల్, రిటర్న్ టెస్ట్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్సీసీలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. త్రివిధ దళాలలో చేరాలన్న ఎన్సీసీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఐసీఎస్సీ ప్రిన్సిపల్ రమణి మాట్లాడుతూ దేశానికి సేవ చేసే పౌరులుగా తీర్చిదిద్దడం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆరోగ్యంగా ఉండడంతో పాటు సమాజ సేవ చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబిఎస్ఈ ప్రిన్సిపల్ వి శ్రీనివాసరావు, ఎన్సీసీ యూనిట్ సిబ్బంది ధనేష్, చంద దివాది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాక్షి సంపతి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను, ప్రతిపత్తిని క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరము ప్రసాదుల శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా తమ స్థానాల్లో నిలబడి పార్టీ ఇచ్చే ఆదేశాల ప్రకారం ఫస్ట్ గా నేను అంటే ప్రసాద్ శ్రీనివాస్ అంటారు. దయచేసి అందరూ నిల్చోవలసిందిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. మన గౌరవ శాసనసభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని, అటు క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, అలాగే వార్డు కమిటీస్ కావచ్చు, జిల్లా నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగిందండి. అయితే కొన్ని కమిటీస్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ. బట్ మా నియోజకవర్గం నుంచి పంపించినటువంటి వారితో చేయడం జరిగింది. ఇది 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నుకోబడినటువంటి కమిటీలతో చేయించడం జరిగింది.
కాంట్రవర్సీలను కూడా చేసుకోమని కూడా చెప్పడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి నాయకత్వం అంతా కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడుతున్నాం. ఖచ్చితంగా మాకు కానీ ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు CII సమిట్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ సమిట్. సుమారు 20 లక్షల పెట్టుబడులు వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ రోజు కేవలం సంక్షేమం అప్పులు చేసి సంక్షేమం చేస్తే సరిపోదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టించాలి అంటే మనకి పెట్టుబడి రావాలి. ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు రావడం, తర్వాత ఆదాయ వనరులు పెరగడం జరుగుతుంది. కనుక అటువైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏదైతే సంపద సృష్టి అనుకున్నామో ఆ సంపద సృష్టి సాధ్యపడుతుందని చెప్పి ఈరోజు అర్థం పట్టేటట్టుగా కూడా ఈ సమ్మిట్ జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కొద్దీ పెట్టుబడిదారులు వస్తున్నట్టుగా ఇది కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే కార్యకర్తల్లో ఉద్దేశించి మరి వార్డుగా నూతన కమిటీలు వేయడం, మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వార్డు కమిటీలు, నూతన కమిటీలు వేసి ఈరోజు 13వ తారీఖుని డేట్ పెట్టి ప్రమాణ స్వీకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రమాణ స్వీకారం జరిగి ఈరోజు మొన్నటి వరకు అన్అఫీషియల్గా ఉంది. ఈ రోజు నుంచి 13వ తారీఖు నుంచి అఫీషియల్గా ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం అందరూ చేయడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం చాలా ఉద్యమంగా జరిగింది. మరి కార్మికులు, మరి కార్యకర్తలు, లీడర్సు, కార్పొరేట్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మరి ఎంతో జయప్రదం చేశారు. మరి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. అలాగే రాష్ట్రంలో కూడా 4 మూలలో కూడా మరి ఎవరు ఊహించలేని గత ప్రభుత్వం చేసినట్టు అన్ని పనులు, ఎదవ పనులు అన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మరి జిల్లాలో నేటి, రాష్ట్రంలో నేటి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుని ముందుకు పోతుంది. గత ప్రభుత్వం ఎన్నో మరి రాష్ట్రాన్ని కుదేలిపోయింది. ఈ రోజు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉన్నందుకు కూడా ఎంతో 14,000 కోట్ల రూపాయలు సహకరించింది. ఈరోజు GMC వారి ద్వారాగా మరి గాజువాక నుంచి బాల్చెరువు, మరి గాజువాక నుంచి జగ్గుజంగేశ్వరం అనేక కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజెస్ అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ కొన్ని 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం కూడా పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి విశాఖపట్నంలో రానుడి కాలంలో IT హబ్ కూడా ఈరోజు హాస్పిటల్ పెట్టి, మరి IT రంగం పెట్టి అనేక రంగాలు, అన్ని ఫ్యాక్టరీ కూడా విశాఖపట్నం మారుమోగుతున్నాయి. విశాఖపట్నం కాదు అన్ని జిల్లాలు గారు మారుమోగుతున్నాయి. కాబట్టి త్వరలోనే మరి రాబోయే కాలంలో ఇంకా 10 సంవత్సరాల కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంటుందని, మరి ఏదైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం నూతన వర్గం మరి ఎంతో ప్రమాణ స్వీకారం, అలాగే గ్రామాల్లో, అలా నియోజకవర్గాల్లో విస్తృతంగా అందరూ ప్రతి మ్యాన్ టు మ్యాన్ వెళ్ళి అన్ని కూటమితో సమన్వయంగా కలిసి పనిచేయాలని కోరుతూ మీడియా మిత్రుల ద్వారాగా నాకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గ కార్యకర్తలకి వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారానికి పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మరి ప్రతి వార్డు నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మరి అలాగే 86వ వార్డు నుంచి కూడా మరి మొత్తం వార్డు కార్యకర్తలు, నాయకులు మొత్తం ఇక్కడ తరలివచ్చారు. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి పండగ వాతావరణంగా విజయవంతం చేసిన, ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందుకి వివిధ అనుబంధ సంఘాల్లో గాని, కమిటీల్లో గాని, జిల్లా గాని, నియోజకవర్గాల్లో 86వ వార్డు నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరి ఎందుకంటే 86వ వార్డు అంటే కంచుకోట, 7,550 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసి మెయిన్ ఉద్దేశం కూడా 2029లో మళ్ళా పల్లా శ్రీనివాసరావు గారిని
ఈ గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ గెలిపించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలబెడతామని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకొని కార్యకర్తలందరూ పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరి తక్కువ టైంలో ఇంతమంది కార్యకర్తలు తరలించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి 86వ వార్డు నుంచి తరలివచ్చిన కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గూగుల్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా అత్యంత అగ్రస్థానం విశాఖకి దక్కుతుందని రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. సబ్బవరం మండలం ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో పెందుర్తి నియోజకవర్గం స్థాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యవర్గాల నియామక మండల టీడీపీ పార్టీల పదవులు పొందిన టీడీపీ శ్రేణులు కార్యకర్తలతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు కొరాడ రాజబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబుల ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారు పేరైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాబోయే స్థానిక ఎన్నికలకు ఒక సవాలుగా తీసుకుని అన్ని స్థానాల్లోనూ పార్టీ విజయానికి సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల తెలుగుదేశం పార్టీ కమిటీల ఆధ్వర్యంలో కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. అనంతరం గండి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14-15 తేదీలో విశాఖలో జరిగే ఏఐఐ సదస్సు ద్వారా 42 దేశాల ప్రతినిధులు పరిశ్రమలు స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబులతో ఎంఓయూలు చేసుకునేందుకు వస్తున్నారని తెలిపారు. ओके, मैं ट्रेनिंग एसएम सुविधा धनेश द्विवेदी जो है इनके अंडर कमांड में हम लोग आज यहाँ पे शिवा सिमानी पब्लिक स्कूल में जो है एनसीसी कैडेट इनरोलमेंट के लिए आए हैं और हम विशाखापट्टनम ग्रुप के अंदर हैं. Mani is speaking from Sivasivani Public School, ICSE wing. Like I'm very glad to inform that our school has been selected for NCC Army wing. So today the NCC wing officials are here under the leadership of Colonel Gopendra to Andhra Girls Battalion. Okay, so this is from Vijayanagaram. These officials have come to enroll our students. We are very happy. We have taken the consent from the parents. Like the objective of this is to develop discipline among the students, personality development, physical fitness, and it's a great opportunity to them to go for the in future maybe they can go for the service of the society, armed forces they can join in, and then there's a lot of what do you call we have so many, there are so many benefits from NCC. They join, like they can be selected into the colleges, professional colleges and all, and then they receive the scholarships also,
and it's a great opportunity to serve the community. That's the main interest. So thank you so much. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి 12వ వార్షికోత్సవం దర్శనం చేసుకున్న కేఎన్ఆర్. గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగారావు చేతుల మీదుగా ప్రారంభించారు. భూ సమస్యపై తప్పుడు రిజిస్ట్రేషన్లపై సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కి ఘనంగా స్వాగతం పలికిన భాజపా శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.